నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నా అనుకున్నటువంటి బీజీలో ఆ రోజే రైతు భరోసా ఏ రోజు అనేది మాట్లాడుకునే ముందు పూర్తిగా వీడియోని నలుగురికి షేర్ చేయండి, ఒకరికి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీ అభిప్రాయం ఏందో మాకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏమనుకుంటున్నారు, మీ అసలు ఈ యొక్క వీడియోల మీద కానీ ఛానల్ మీద కానీ అసలు ప్రభుత్వ పాలన మీద కానీ మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియపరుస్తారని కోరుకుంటూ వీడియోలోకి పోదాం. ఇక నెలాఖరులో రైతు భరోసా వేస్తాం అంటే కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఒక సమాచారాన్ని అయితే లీకులు ఇస్తూ ఉన్నది. అంటే ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయింది, మృగశిర కార్తె వచ్చేసింది, ఇక నాట్లు వేసుకున్నటువంటి కాలం దగ్గరకు వచ్చింది, ఇక రైతు భరోసా వేయాల్సినటువంటి సమయం కూడా వచ్చింది అన్న విధంగా ప్రభుత్వం కొంత చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతు భరోసా ఇంకా పడబోతా ఉన్నదని లీగులు స్టార్ట్ చేస్తుంటారు. ఇది కొత్త ఏం కాదు. 2.5 సంవత్సరాలలో 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి ఇదే తంతు. ఆ రోజు కేసీఆర్ ఉంచినటువంటి పైసలను తీసుకొచ్చి వేసి ఇంకా ఒక్కసారి అయితే తీసుకొని మళ్ళీ మనం వచ్చినప్పుడు 7,500 వేస్తాం. ఇప్పటికైతే 5,000 రూపాయలు వేస్తున్నాం. ఎందుకంటే ఆగకూడదు, ఆ రోజు వరకు బాగితే మళ్ళీ మీకు పైసలు రావని చెప్పి నమ్మించి గొంతు కోసిరిగా. గొంతు కోసినాక తర్వాత వచ్చింది, తర్వాత మళ్ళీ యాసంగి వచ్చింది, యాసంగిలో వేయలే, వర్షాకాలం పంట వచ్చింది వేయలే. అసలు ఈ మొత్తానికి ఇది ఆరో సీజన్, ఆరో పంట రాబోతా ఉన్నది. ఎన్నిసార్లు వేసిరంటే పట్టుమని 2 సార్లు వేసిరు. మొన్న జగిత్యాల్ కేసీఆర్ మీటింగ్ అప్పుడు ముందు రోజు ఆ రోజు ఎకరానికి వేసారు, తర్వాత ఎకరానికి వేసారు, బిచ్చం వేసినట్టు వేస్తారు రైతులు. ఇక ఇప్పుడు దీని మీద ఇక రైతు భరోసా మీద ఒక ఖమ్మంలో మీటింగ్ పెడతారంట. మీటింగ్ పెట్టి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడి, అంటే రైతులకు మేము ఎంత పెద్ద పీట వేసినాం, రైతులకు మేము ఎంత నీళ్ళు ఇచ్చినాం, రైతులను రాజులాగా చూస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ముందుకు పోతారనేది కనిపిస్తూ ఉన్నది. అయితే ఆడ ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో, భారీ బహిరంగ సభలో మరి నిధులు విడుదల చేస్తారా అంటే అట్లా కాదంట. 67 లక్షల మంది రైతులు 1,38 ఎకరాలకు 1000 ఎకరాలకు పైసలు వేస్తారంట. ఎప్పుడు వేస్తారు? కానీ భారీ బహిరంగ సభ ఈరోజు పెట్టి వారానికో 2 వారాలకో 10 రోజులు వేసుకోరు డెడ్లైన్. ఇంక వాళ్ళు 9 రోజులు అన్నారు, ఒక 15 రోజులు అన్నారు. ఇక అదంతా పక్కన పెట్టి 9 రోజుల డెడ్లైన్ పెట్టుకోరి, ఓ 10 రోజుల డెడ్లైన్ పెట్టుకోరి. ఆ 10 రోజుల తర్వాత ఇస్తారంట. ఎందుకయా అంటే పైసలు రెడీ కావాలా, పైసలు చేయాలని. కానీ భారీ బహిరంగ సభ ఎందుకంటే నిధులు విడుదల చేస్తున్నాం అని డప్పు కొట్టుకోవడానికి. రైతు భరోసా అసలు ఎంత పడాలా, ఎంత వేస్తున్నారు అనేది కనీసం అవగాహన ఉన్నదా ప్రభుత్వానికి? ఆ యొక్క రైతు భరోసా మీద ఎవరు మాట్లాడాలా అండి? ఎవరు మాట్లాడాలా? వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాలి. వ్యవసాయ శాఖ మంత్రి లీకులు ఇస్తుంటాడు, ముఖ్యమంత్రి గారు పైసలు లేవంటారు, ఆర్థిక శాఖ మంత్రి మేము అన్నీ ఇస్తున్నాం, అందరు సుభిక్షంగా ఉన్నామంటారు. అక్కడ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఆరో కూర ఆడ ఈడ మిస్టేక్ జరుగుతుంటుంది, 2 సార్లు పడ్డదని జర్నలిస్ట్ అడిగితే 2 సార్లు నీకు ఒక్కనికే పడ్డదా అని అడుగుతున్నా. వెటకారమైనటువంటి ఒక నవ్వు, రైతుల చావు కన్నీరు వాళ్ళకు నవ్వులైపోయినాయి. ఇప్పుడు ఎంత వేయాలి? 6,000 రూపాయల లెక్క వీళ్ళు వేయాలి. వేస్తారా? అసలు ఎన్ని ఎకరా వీళ్ళకి టార్గెట్ ఏంది? ఎన్ని ఎకరాలకు వేస్తారు వీళ్ళు? అదేమన్నా ఎన్ని ఎకరాలకు వేస్తారు ఏమన్నా కనీసం అవగాహన ఉందా? కనీసం అంటే ఇన్ని రోజుల పాలనల మేము 20 ఎకరాలు ఉన్న లోపంలోకి వేస్తాం, 10 ఎకరాలు ఉన్న లోపంలోకి వేస్తాం, లేదు అసలు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే వేస్తామని ఏమైనా క్లారిటీ ఇచ్చే పని ఏమైనా పెట్టుకున్నారా? అసలు కాంగ్రెస్ దగ్గర క్లారిటీ ఉన్నదా? రైతులను నిండా ముంచడానికి సిద్ధమవుతా ఉన్నారా, లేకపోతే రైతులను రాజు చేద్దామని సిద్ధమవుతా ఉన్నారా? ఈడ ఏ రోజు నెలాఖరులో అంటే ఒక ఈ నెల 25 తారీఖు పెట్టుకుందాం, డేట్ 25కి మీటింగ్ అనుకుందాం. మీటింగు 25 అంటే సరే, ఇంకా ఈ నుంచి 10 రోజులు వేసుకుంటే 5th జూలైకి పైసలు వేస్తాడు. ఈ 10 రోజులలో ఏం చేస్తారు అంటే ఇక ఈ 10 రోజులు వెయిట్ చేసినాక ఇంకెప్పుడు రైతు భరోసా అని చెప్పి మాలాంటి వాడు ఎవరైనా అడిగితే 25 తారీఖు రోజే భారీ బహిరంగ సభ పెట్టినాం, 1,38,000
1,38,00,000 ఎకరాలకు పైసలు వేసినాం. 68 లక్షల మంది రైతులు లబ్ధి పొందినారు అని చెప్పి మాట్లాడడానికి, మైమార్పించడానికి, గొంతు కోయడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పటికి వీళ్ళు ఎన్నిసార్లు వేసిరాయా అంటే పట్టుమని 2 లేదా 3 అనేది క్వశ్చన్ మార్క్, అంతే. ఇది క్వశ్చన్ మార్క్. 3 అనేది 1-2 ఎకరాలకు వేసిరు. అది కూడా గొప్పే. మళ్ళీ ఇప్పుడు యూరియా గురించి మాట్లాడరు వీళ్ళు, ఫెర్టిలైజర్ల గురించి మాట్లాడరు. అసలు యూరియా కష్టాల గురించి ఇప్పుడు నాట్లేసుకుంటే యూరియా కావాలిగా, మా యూరియా కష్టాలు గతంలోనే ఎన్నో ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా మాట్లాడతారా? దాని మీద మాట్లాడరు. ఈ యొక్క రైతు భరోసా ఇష్యూ స్టార్ట్ అవుతుంది చూసిరా, ఇంకా పర్లేదు అని రైతులంతా తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో యూరియాని ముందుకు తీసుకొస్తారు. యూరియా అనగానే పెన్షన్ పైసలు అందరికి ఒకటేసారి అంతంత పెంచలేరు కానీ 500 రూపాయలు పెంచుతారంట అని చెప్పేసి పెన్షన్ తీసుకొస్తారు. పెన్షన్లు తీసుకొచ్చేసరికి ఏమవుతుంది? అయ్యా ఏమైందిరా నాయన, పెన్షన్లు ఏమైనాయి, రైతు భరోసా మర్చిపోతారు, పెన్షన్ల మీద పడతారు. పెన్షన్ల మీద పడేసరికి ఏమవుతుంది? మళ్ళా ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తీసుకొచ్చి ఈడ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అర్థమవుతా ఉన్నది. అయితే ఇంకా ఈయన దత్తపత్రికలు ఏం రాసుకొస్తాయంటే, ఏమని రాసుకొచ్చారు? ఖమ్మం జిల్లాలోని భారీ బహిరంగ సభ పెట్టి అంట. ఇంకో ఇదే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి ఇక ఇవన్నీ ముచ్చట మాట్లాడతారంట. అంటే ఎట్లా అంటే రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కనీసం ఒకటి ఉండాలి. ఇక తర్వాత రైతులకు సబ్సిడీ ఏదైతే ఉందో 7 రకాల సన్న వడ్ల విత్తనాలు ఇస్తారంట. సన్న వడ్లు పండించే రైతులకు డాటా సేకరించాలంట. అంటే వరి వేస్తే ఊరే అని చెప్పేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడాడు. అడ్వర్టైజ్మెంట్లు వదిలేస్తారు. అడ్వర్టైజ్మెంట్లు మినుములు, జొన్నలు, నీళ్లు తక్కువగా ఉండేటువంటి పంటలను వెయ్యాలి, ఎలినినో వచ్చి వాతావరణం అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తారు వీళ్ళు. చెప్తారు, అంత బాగుంటుంది. మళ్ళా సన్న ఓట్లకు సబ్సిడీ ఇస్తామంటారు. మళ్ళా సన్న ఓట్లు ఎంతమంది వేస్తారో దాని వెనుక ఆ డాటా సేకరించాలని అంటారు. అంటే ఏది మాట్లాడితే అది ఇక నడిచినట్టే. అసలు రైతు భరోసా వేస్తారా వేయరా ఈ ఆ ఉద్దేశం ఉందా? 68 లక్షల మంది లబ్ధిదారులు, 68 లక్షల లబ్ధిదారులు అన్నారు. 1,38,00,000 ఎకరాలు ఇంటూ 6,000 కొట్టురి. అంత బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా? జీతాలే వేయలేకపోతున్నాం అంటున్నాడు కదా, మరి ఎట్లిస్తాడు రైతు భరోసా? మరొకసారి రైతులకు అంటే ఇక రానున్నటువంటి రైతు భరోసా సమయం వచ్చిందంటే ఇంకొక ఎలక్షన్ రెడీగా ఉన్నట్టు. అది ఎంపీటీసా, జెడ్పీటీసా, ఏదో ఎన్నికలు రెడీగా ఉన్నట్టు అని అర్థం. రైతు భరోసా ముందుకు తీసుకొచ్చి ఎన్నికలను పెట్టి గ్రామ స్థాయిలలో రైతులలో ఉన్నటువంటి భయాందోళన తీసేసి మళ్ళీ ఒకసారి గెలిపించి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. తర్వాత ఇక యాప్లు తీసుకొచ్చారు. ఆ యాప్లల్లో యూరియా బుక్ చేసుకోవాలంట, ఎరువులు బుక్ చేసుకోవాలంట, విత్తనాలు బుక్ చేసుకోవాలంట. ఆ యాప్ పాడుగానే ఓపెన్ చేయంగానే స్లాట్లు ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇంకా వాడు అదే పట్టుకుని ఉంటారు. లేకపోతే చెప్పుల యూరియా ఫెర్టిలైజర్ అగ్రో దాని ముందర చెప్పులు పెట్టుకొని బతుకుతున్నటువంటి కాలానికి కాంగ్రెస్ తీసుకొచ్చింది. రైతు భరోసా విషయంలో పడతాయా పడవా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పడ్డది కూడా మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ న్యూస్ సిటిజన్స్.